హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సేమియా పాయసం చేసినాను. సో దానికోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్ బాయిల్ చేసి పక్కకు పెట్టుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో సేమియా వేసుకుని సేమియా దోరగా వేగే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న వాటర్ మొత్తం సేమియాలోకి యాడ్ చేశాను. ఒక గ్లాస్ సేమియాకి 3 గ్లాసుల వాటర్ని మంచిగా బాయిల్ చేసుకొని పెట్టుకుని అవి ఇందులోకి యాడ్ చేశాను. సేమియా ఒక 50% ఉడిగాక అందులోకి మనకి టేస్ట్కి నచ్చేలాగా షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను షుగర్ వేసాక ఇట్లా మంచిగా బాయిలింగ్ వస్తుంది కదా, ఈ టైంలో నేను పాలు యాడ్ చేసినాను. 1/2 లీటర్ పాలు కంపల్సరీ పడతాయి ఇందులోకి. పాలు పోసాక సేమియాని ఈ పాలలో ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేయించి ఇంకొక 5 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా అయితే రెడీ. నేను చెప్పిన ప్రాసెస్లో చేశారనుకోండి, సేమియా చల్లగా అయ్యాక కూడా అస్సలు గట్టిగా అవ్వదు, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.